ఆఫీసర్ను పెట్టడమే కాకుండా ఎప్పుడు కూడా జరగలేదు సుమా. 2 లక్షల పైన ఎవరైనా అప్పులు ఉంటే కూడా మీకు సమయం ఇస్తున్నాము, ఆ పైన అమౌంట్ ఏదైనా ఉంటే మీరు కట్టండి, మేము 2 లక్షల రూపాయలు మేము ఇస్తాము అనే మాట స్పష్టంగా చెప్పిన తర్వాత అవి ఎంత వస్తాయో, 10,000 కోట్లు వస్తాయా 12,000 కోట్లు వస్తాయా అనేది చూడకుండా అది ఓ పక్కన ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. లెక్కలు తెప్పించుకుంటున్నారు. డైరెక్టర్ అగ్రికల్చర్ కమిషన్ లో పని జరుగుతూ ఉంది. నిన్న మొన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళను ట్రాన్స్ఫర్లు చేసి ఈ పనుల మీద పెట్టిండు గ్రామాలలో. అయిపోలే రుణమాఫీ, మొన్న ఖమ్మంతో అయిపోలే. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎన్నడు కూడా 2 లక్షల పైన మీరు ఆనాడు అంకె పెట్టుకున్నారు. అంకె దాటితే 1 రూపాయి అప్పు తీసుకున్నా కూడా మీరు పైసా ఇవ్వలే. కానీ మేము అట్లా కాదు, 2 లక్షల అన్నం, వాళ్ళు కూడా రైతులే, అవసరాన్ని తీసుకో ఉండొచ్చు కాబట్టి అది కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. అయ్యా నేను మిమ్మల్ని ఇంకొక మాట అడుగుతున్నా, కేటీఆర్ గారు, మీరు ఆ రోజు సకాలంలో అప్పులు మాఫీ చేయకపోవడం వల్ల, అంచెల వారీగా చేయడం వల్ల, ఆలస్యం జరగడం వల్ల రైతాంగం అంతా కూడా పెట్టుబడి గురించి అప్పుల పాలు, ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు. మా దగ్గర లెక్కలున్నాయి. ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్న వాళ్ళు అప్పులు కట్టలేక అవమానానికి గురై ఎంతో మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరా మాకు పాఠాలు చెప్పేది? లెక్కలున్నాయి మా దగ్గర. ప్రైవేటు అప్పులు చేసిన రైతులు ఎంతమంది మన మీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణాలు తీసుకున్నారో, ఆత్మహత్యలు చేసుకున్నారో దానికి మీరు సిగ్గుపడాలి. మేము ఒక పక్కన వ్యవసాయము, రైతు కూలీలు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీగా రాష్ట్రంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి మాకు. అవన్నిటిని కూడా లెక్క చేయకుండా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులను కాపాడడానికి, నిలబెట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తుంటే రోజు రైతాంగానికి కన్ఫ్యూజన్ చేసే మాట్లాడము మానుకోవాలి. ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తు చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ అధికారంలో 2014 వచ్చిన తర్వాత మొన్న కరోనా సమయంలో దేశం మొత్తం మీద ఢిల్లీకి దగ్గరున్న హర్యానా, రాజస్థాన్, పంజాబ్ రైతులంతా కరోనా టైంలో చల్లటి చలిలో ఉద్యమం చేస్తే ఏం ఉద్యమం చేసిండ్రు వాళ్ళు? ఏమడిగిండ్రు వాళ్ళు? 3 నల్ల చట్టాలు ఎత్తేయమని అడిగిండ్రు. మిమ్మల్ని ఏదో కొండ మీద కోతులు తీసుకురామని అడగలే. తప్పు చేసిండ్రు మీరు. 3 చట్టాలు రద్దు చేసుకోండి. మినిమం సపోర్టు ఫిక్సేషన్ విషయంలో అది చట్టభద్రత తెమ్మని చెప్పి అడిగినట్టే డిమాండ్ చేసిండ్రు రైతులు. అందుకు గాను మీరు చేసిన నిర్వాహకం ఏమిటి? 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోయినరు ఉద్యమంలో. ఇంత నిర్వాహకం చేసి బీజేపీ పార్టీ వాళ్ళు మీరు ఏ విధంగా అసెంబ్లీ ముందున్న ఇది అక్కడ స్తూపం దగ్గర పోయి మీరు ధర్నా చేస్తున్నారు. మీకు నైతిక హక్కు లేదు. మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు రైతులు రాసి రంపాన పెట్టుకున్నారు. 3 చట్టాల ప్రధానమంత్రి గారు ఓట్లు తక్కువ వచ్చినమని భయపడి నేను ఉపసంహరించుకున్నా అని చెప్పిండు. కానీ తర్వాత పార్లమెంట్ సమావేశాలలో ఎన్నడూ కూడా ఈ చర్చకు సమాధానం ఇవ్వలే. ఈ రోజు వరకు కూడా ప్రధానమంత్రి కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ కానీ మేము చట్టంలో మినిమం సపోర్ట్ ప్రైస్ను పెడతాము, చట్టబద్ధత తెస్తాము అనే మాట ఒక్క మాట కూడా మాట్లాడలే. అట్లాంటి మీరు దేశంలో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన మీ పార్టీ, మీరు పోయి అధికార వాంఛతోని ఏ సమస్యను తీసుకోవాలనో ఆ సమస్య తీసుకోకుండా మీరు అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా చేయడం, ఇది ఎంతవరకు సబబు? మీరు ఒకసారి మీ గుండె మీద చేయి వేసుకొని ఒకసారి ఆలోచన చేయండి. మీ 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో వ్యవసాయం కుప్పగూలిపోయింది. ఏనాడు కూడా లేదు. ఏనాడు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఇంపోర్ట్ చేసుకున్న సందర్భాలు లేవు. ఇందిరాగాంధీ కాలం తర్వాత
గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత భారతదేశం ఎక్స్పోర్ట్ చేసింది. కానీ మీరు దేశంలో అధికారానికి వచ్చిన తర్వాత తినే నూనెలు, వంట నూనెలు 25,000 కోట్ల రూపాయల వంట నూనెలు మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆ ఇంపోర్ట్ ఎవరికి ఇచ్చిండ్రు? అదానీ అంబానీలకు ఇచ్చిండ్రు మీరు. ఇదా మీ నీతి? మీరా మాట్లాడేది వ్యవసాయం గురించి, రైతుల గురించి? అందువల్ల మీ పాలసీలు ఏనాడు కూడా జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన మీ పార్టీ ఏనాడు కూడా వ్యవసాయం గురించి ఆలోచన చేయలేదు. మీరు ఎప్పుడు కూడా పారిశ్రామిక బడా పెట్టుబడిదారుల విషయంలోనే మీ ఆలోచన, మీరిచ్చే రాయితీలు, మీరు వాళ్ళకి ఇచ్చే అప్పుల మాఫీ. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పాలసీ అట్లా కాదు. వ్యవసాయం ప్రధానంగా, సేమ్ టైం పరిశ్రమలు కూడా అదే విధంగా మేము దానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. కానీ మీరు భారతదేశంలో ఈ విధంగా అన్యాయంగా మీరు 10 సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఏం జరిగిందండి? ఆనాడు మీరు నోటుబందీ అన్నారు. ఎవరికి మేలు జరిగింది? ఆనాడు నోటుబందీ జరిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా ఉండే, మేము డెలిగేషన్ వెళ్ళి ఇక్కడున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ లో పోయి బతిలాడుకున్నాం. అయ్యా, రైతులు ధాన్యము విక్రయించారు సెంటర్లో, వాళ్ళకు డబ్బులు పడలేదు. మా అభ్యర్థన మేరకు, మేము ప్రతిపక్షంలో ఉండి మేము అభ్యర్థన మేరకు 250 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తే అప్పుడు రైతాంగానికి డబ్బులు ఖాతాలో పడ్డాయి. మీరు ఆనాడు పనిచేయలేదు, ఈ రోజు పనిచేస్తలేరు. అందువల్ల చివరికి ఒకటే మాట, నిన్నటి వరకు అధికారంలో ఉన్న వారాస, ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీలు, మీరు దయచేసి వ్యవసాయాన్ని, రైతు కూలీల విషయంలో రాజకీయం చేయకండి, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి అనే మాట కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.